నీతో ఒక విషయం చెప్పాలరా. ఉమ్, నీలో నాకు వేషధారణ కనిపిస్తుందిరా. వేషధారణ అవునరా, అప్పటికెప్పటికి నీ ఫిజికల్ అపియరెన్స్లో చాలా మార్పు వచ్చింది. అంటే ఏంట్రా? జీన్స్ మానేసి పంచుకొట్టు కట్టుకుని సంకన బ్యాగ్ ధరించుకుని డెప్ కటింగ్ చేయించుకోమంటావేంటి? కాలం మారిందిరా. కాలంతో పాటు మనం మారాలి. మన దేవుడు గొప్పవాడు, మనం కూడా అలాగే ఉండాలి. నీలా చాదస్తంగా ఆలోచించేవారు వల్లేరా. పురుషులైతే వైట్ అండ్ వైట్ డ్రెస్సులు, స్త్రీలైతే ముసలోలాగా మోచేతుల దాకా జాకెట్లు, ఒళ్ళంతా కప్పే పంజాబీ డ్రెస్సులు వేసుకుంటున్నారా. కొందరు ఆడవాళ్ళు అయితే అలంకారం తీసేసి జిడ్డు మోకాలేసి తిరుగుతున్నారా. ఛ, కాలం మారిందిరా. కాలంతో పాటు మారనరా. క్రిస్టియన్స్ పరువు తీయకండ్రా. కాలంతో పాటు మనం మారటం తప్పు కాదురా, కానీ ఆ మార్పు వాక్య విరుద్ధంగా ఉండకూడదు. అంటే వైట్ అండ్ వైట్ మాత్రమే ధరించాలి, ఒళ్ళంతా కప్పుకోవాలని నేను అనటం లేదురా. క్రైస్తువులు ఎలాంటి వస్త్రాలైనా వేసుకోవచ్చు, కానీ అవి ఖరీదైనవే మనలో గర్వాన్ని పుట్టించకూడదు. అందరి దృష్టి మన వైపు త్రిప్పేలా ఆకర్షణీయంగా ఉండకూడదు. చూసేవాళ్ళు శోధించబడేలా సభ్యత లేనివిగా ఉండకూడదు. ఈ 3 రకాలు కానీ ఎలాంటి వస్త్రాలైనా క్రైస్తువులు ధరించవచ్చు. నువ్వు అనుకుంటున్నా చాలామంది క్రిస్టియన్స్ ధరిస్తున్న ఖరీదైన సూట్లు, లోయెస్ట్ జీన్స్, టార్న్ జీన్స్, టైట్ టీషర్ట్లు, స్లీవ్లెస్ డ్రెస్లు, నెట్ హ్యాండ్ డ్రెస్లు, టైట్ పంజాబీలు, లెగ్గిన్లు, పట్టుచీరలు, పెద్ద నెక్కలతో జాకెట్లు, వీటిలో కొన్ని అతిశయాన్ని కలిగించే ఖరీదైనవి, కొన్ని ఆకర్షణీయమైనవి, కొన్ని ఇతరులకు చెడు ఆలోచనలు పుట్టించే సభ్యత లేనివి. శోధించబడటం ఎంత తప్పో శోధించడం కూడా అంతే తప్పు. నేను అడిగే ప్రశ్నకి నిజాయితీగా సమాధానం చెప్పరా. నీ గెడ్డం హెయిర్ స్టైల్ ఎలా ఎందుకు చేయించుకున్నావు? మనుషుల గుర్తింపు కోసం కాదా? లోకంలో ఎవరో చేశారని లోకస్తులను అనుసరించడానికి కాదా? నిన్ను కొందరు పొగడాలని కాదా? నిన్ను నువ్వే చూసుకొని గర్వించడానికి కాదా? ఇలా చేయొచ్చా అని ఎప్పుడైనా ప్రేయర్ చేసావా?